వీడియోలు ఉన్నాయి కదా, నేను చెప్పలేదు మీరు చెప్పలేదు, వీడియోలు కనబడట్లేదు. అట్లాగా స్వామి, ఆ అమ్మాయి ఆ విషయం చెప్పింది కానీ నువ్వు అన్నయ్య చెప్పలేదు కదా. నువ్వు చెప్పే విషయాలు పోయింది, ఎవరితో పోయింది, ఎందుకు పోయింది, బయట చెప్తున్న విషయం మనం చెప్తాం. నా సొంత వర్డ్స్ కాదు ఇవి, అన్ని వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్స్. దానికి కూడా ఒక మీరు చెప్పండి. ఇప్పుడు మీరు తెలంగాణ బ్రాహ్మణ సేవ నుంచి వచ్చారు కదా, ఏంటి మరి ఇది సనాతన ధర్మంలో ఇలా లేదు కదా? అఘోరి లాగా ఉండాలి, పెళ్ళేంటి, కార్ ఏంటి, బయట మీరు చెప్పిన సెటప్ ఏంటి, లోపల పక్కన అమ్మాయి ఏంటి, రొమాన్స్ ఏంటి, కుక్క పిల్లలు ఏంటి, పెళ్ళేంటి, ఇప్పుడు ప్రైవసీకి భంగం కలిగించకుండా వేరే పారిపోవడం ఏంటి, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే చనిపోవడం, బ్లాక్ మెయిలింగ్, ఇవన్నీ ఏంటి మరి? సనాతన ధర్మంలో ఇవన్నీ లేవు కదా. ఖచ్చితంగా కూడా దారి తప్పింది. ఈ యొక్క వాళ్ళు అక్కడ ఉండవలసినటువంటి వాళ్ళు సమాజంలోకి రావటం వలన ఇక్కడ ఎదురయ్యేటువంటి కాన్సిక్వెన్సెస్ వీటన్నిటి వల్ల కూడా ఖచ్చితంగా కూడా అఘోరి చెప్పబడుతున్న ఆమె దారి తప్పింది. ఎవరు దారి తప్పారు? ఆమె దారి తప్పింది. అఘోరి ఆమె విధానాలు అనేటువంటివి కూడా డిస్టర్బ్ అయినా. ఈ ఉద్దేశంతో కూడా ఆమె ఇక్కడ అనేక పూజలు చేశారు హైదరాబాద్ లో. ఆమెకు అనేక మంది భక్తులు ఉన్నారు. మీరు ఆమె యొక్క పవర్ తెలుసుకోవాలంటే హైదరాబాద్ లో, తెలంగాణలో మొత్తం ఆమె దిగంబరంగా తిరిగారు. ఆంధ్రాలో తిరగలేకపోయారు. గమనించండి, అనేక దేవాలయాలకు వెళ్ళి ఆమె దైవ దర్శనం చేసుకున్నారు. తెలంగాణలో స్వేచ్ఛగా తిరిగారు. ఆమె వెనక అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారని ఆవిడ చెప్పడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ లో తిరగలేకపోయింది, ఒక గుడికి కూడా ఆమె వెళ్ళలేకపోయింది. మరి అంతమంది పొలిటీషియన్స్ వెనక సపోర్ట్ ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఒక విషయం చెప్తాను, ఆమె ఇక్కడికి వెళ్ళడానికి రాజకీయ నాయకులు లేకపోతే ఇంకోటి అవసరమే లేదు. మరి ఆంధ్ర ఎందుకు అడ్డు చెప్పారు? ఎవరు అడ్డు చెప్పినారు? ఇక్కడ తిరగనివ్వండి, ఎవరు అంటే ఆమె రాష్ట్రం మారిపోతున్నారు. ఏ మనిషి ఎక్కడికైనా పోవచ్చు, ఏ మనిషి ఎక్కడికైనా పోవచ్చు. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే తప్ప ఎవరు వాళ్ళని రెస్ట్రైన్ చేయరు. అర్థం చేసుకోండి. నువ్వు పోయేసరికి ఒక 1000 మంది 100 మంది మాబ్ తయారైనరు, లేదంటే గొడవలు అయినాయి, లేకపోతే పోలీసు వాళ్ళు ఆపేస్తారు. నన్ను క్షమించండి. ఇప్పుడు ఇక్కడ తిరగడానికి గల కారణం ఏంటంటే ఆజాద్ గారు కమిషనర్ గారి దగ్గర నుంచి ఈవిడ ఎవరు ఆపొద్దని ఒక లెటర్ ఇష్యూ చేశారు అఫీషియల్ గా. ఆయన గారు చెప్పండి, లైన్ తీసుకోండి, ఇప్పుడు తీసుకుంటాను. ఏపీలో ఎవరు తీసుకోలేరు, కానీ డైరెక్ట్ గా ఇలా రావడం అక్కడ అడ్డుకున్నారు. ఇక్కడ మన దగ్గర ఈ స్వామి ఏం వాడు వదిలేండి అంటే తెలిసి తెలియక ఒక అమాయకంగా రాజకీయవేత్తలు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆపగలిగారు. అక్కడ వాళ్ళు ఆపలేకపోయారు, ఎందుకంటే వచ్చిన వాడు నిజం కాదని వాళ్ళు జస్టిస్ చేసేసి ఆపేశారు. ఆపే కదా ఈ పెద్ద చింతపండు చేశారు అక్కడ. మరి ఇప్పుడు మన దగ్గర కూడా అలాంటిది చేసి ఉంటే ఇలాంటి వాళ్ళకి విషయాలు బయటకు రాకపోయేది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, శక్తులు అతీతం ఉన్నాయనంటే అతీతమైన శక్తులు అక్కడెక్కడి స్వామి? అఘోరాలు బయటికి రాకూడదు అని చెప్పేసి శాసనాల్లో రాసింది అన్నప్పుడు ఆయన దిగంబరంగా వచ్చాడనంటే ఎంతమంది భక్తితో చూశారు? మరి సగం మంది ఆడలాగా వచ్చిందనే చూడడానికి వచ్చారు కదా. ఇప్పుడు ఈ డిక్లరేషన్లు కూడా వచ్చాయి కదా. ఆ పైశాచికత్వాన్ని మనము దైవత్వం అనడం ఏందమ్మా?